మీరు చెప్పినట్టే వింటాను డాడీ. నాకు తెలుసు బాకీ, యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా, ఎందుకురా? నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? దాట్స్ మై బాయ్. ఎవరు నువ్వు? గుర్కా వాచ్మన్? ఎవడరా నువ్వా? ప్రణవ్ ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? దానికి ఎవరని చెప్పి నీకు ఎవరని చెప్పి చెప్తాను రా, చెప్తా. నా పేరు సంజయ్ సాహు. అరే, నేను ఉస్మానియా ఎంఏలో ఎకనామిక్స్ చేస్తున్నాను. కింద కుర్రోళ్ళతో ఏరోబిక్స్ చేస్తాను. బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తాను. నైస్ మీటింగ్. తిప్పడతాలా ఇంకెప్పుడు అడక్కు ఎవరని. పెట్టుకుంటాం అవి కూడా. ఇవి కూడా ఓకే. గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్యి. మీకు సగం మాకు సగం. ఓకే. 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్ర అవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు ఆడవాళ్ల శీలాల్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు అంత ఉత్తినా సార్. ప్రణవ్ గారు సార్ నా మాట విను సార్ ప్లీజ్. దయచేసి విషయం బాగి చెప్పండి. చెయ్యి తీసేస్తాను. ఎవరనుకున్నావు? ప్రణవ్ ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు ప్లీజ్ సార్, నాశనం చేయకండి ప్లీజ్ సార్. ప్లీజ్ నాతో పెట్టుకోకండి. ఏమైంది? బుగ్గకి ఏమైంది? గోడ గీసుకుంది. గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు లేదు, నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నావు. వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్. I can't do it, man. Why? She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్ ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. టాబ్లెట్స్. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రణవ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్ లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేసే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ ఇప్పుడు నువ్వు పడుకుంటావు,
అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. ప్రణవ్ హెల్ప్ మీ నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను ఆగు. అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకున్నాను. తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? आओ వస్తున్నారు. బ్యాటింగ్ బాబా అందర్ బులావ్. బాబా బ్యాటింగ్ బాబా. ఏంటి రిప్లై రాలేదు? आएगा ए बैटिंग बाबा मैं चुपके आया. ఇదేంటి మీరు పిలిచిన రిప్లై రాలేదు? ఇప్పుడు వస్తుంది. బాబా పేట నుంచి 2 ఆవులకు లేక దూడ వచ్చాయి. అందరావు. నువ్వు సూపర్ రా. నీకెట్టొచ్చింది నాన్న ఈ ఐడియా? సింపుల్ నాన్న, ఇలా పిలిస్తేనే కదా ఈడొచ్చాడు. కరెక్ట్ గా చెప్పావు. బంగారు గోల్డ్ పదండి. बैटिंग बाबा चुपके बाबा नमस्कार. బ్యాటింగ్ బాబా బౌన్సర్. ఇది ఏ సంవత్సరం? 2011 స్వామి. తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? गुड बैटिंग. 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు. అలా ఆశ్చర్యపోతారేటండి. ఆయన అలా ధ్యానంలో ఉంటూ ఆయనకు అలవాటే. 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి? అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. బిన్ లాడెన్ వేసారా? వేసారు స్వామి. ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? కొట్టింది స్వామి. అవును, 2010లో జపాన్కి తీర్థం పంపించమన్నారు, పంపించావా? మర్చిపోయింది స్వామి. మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి. క్షమించకండి స్వామి, క్షమించకండి. అమ్మో, హచ్చి కుక్కలా మారిపో. బాబా మీరు సూపర్, బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి. ఎప్పుడు నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చాను. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటమేమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా అని బతిమలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్పా? అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్కే. మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ. ఆయన విసిగించారనుకో, ధ్యానంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం, మీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. స్వామి సరే. మీరు పని చేయండి స్వామి. ఎదురుగా కనిపిస్తున్న జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా. అవును, మీరు బొచ్చు కుక్కలు. తెరవ స్వామి. ఏమేమి కళ్ళు తెరిచు. అరే నువ్వు కూడా కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం 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 పోయామోసం. ఏమండి, నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా, అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టున్నాను. బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం పోయామోసం 10 lakhs పోయామోసం. ఏమండి, నా వెయ్యి పూర్తయినాయి. నీ కళ్ళు తెరవనా? అయితే పర్లా తెరువు. పోయామోసం ఏమండి, పోయామోసం. కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే. నోరు మూసుకుని కళ్ళు తెరవండి. ఏమిటే అది చదవండి. ఏంటది? మనిషి అనేవాడు 100 ఏళ్లు బతకడమే దండగా. 1000 ఏళ్లు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. ఎక్కడ బాబా అండి? నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది. పోయామోసం. టోటల్ 10 lakhs. I can share. Okay.
3.5 3.5 ఒక హాఫ్ ఎక్కువ చెప్పు. ఓ 2.5 4.5 ఒక హాఫ్ తక్కువ చెప్పు. 5.5 ఇదేమన్నా వైన్ షాప్ ఏంటి? ఫుల్ హాఫ్ క్వార్టర్ అంటానికి. ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు. మరి నాకు? వచ్చాడు చెని వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. వచ్చారు. ఏమయ్యా, కాశీలో పంచుకుంటుంటే ఆయన వచ్చాడు, ఇక్కడ పంచుకుంటుంటే నువ్వు వచ్చావు. అసలు మా క్రిమినల్స్ నాశనం చేయడం తప్ప మీ ఫ్యామిలీకి వేరే పనే లేదయ్యా. ఒక మనిషిని మోసం చేయడం ఎంత కష్టమో తెలిస్తే ఇలా పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వరు. నైస్ ఏడ్చేవాళ్ళే. సో చెప్పకుండా వాళ్ళ నగలాలకి ఈ చేతికి తీసుకునే అలవాటే కానీ తిరిగి ఇచ్చే అలవాట్లేదు. వాళ్ళని తీసుకోమన్నా. ఒరేయ్, నా ఒడ్డాని ఇవ్వరా దొంగ సచ్చినోడా. పీక్కో. నాన్న వాడు వేలుకున్న ఉంగరం కూడా లాగిద్దాం నాన్న. అది వాడిదే కదరా. నువ్వు ఊరుకో నాన్న, నేను లాగుతా కదా. సార్ వాడు వేలుకున్న ఉంగరం కూడా మాదే సార్. ఇట్స్ మైన్. కనకపుష్య రాగం పెట్టుకుంటే కలెక్షన్ బాగుంటుందని మా సిద్ధాంత్ గారు చెప్పారు, అందుకని పెట్టుకున్నా. కాదు సార్, మా నాన్న ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి నన్ను బెట్టు చేస్తుంటే మా తాత తొడిగాడు కదా నాన్న. అరే పేట, నువ్వు ఇంత ముదరమేంట్రా? గాడ్ ప్రామిస్ దట్ ఇట్స్ మైన్ సార్. నువ్వు ఇస్తే రింగ్ ఒకటే పోద్ది, నేను తీస్తే రింగ్ ఫింగర్ రెండు పోతాయి. అక్కర్లేదు, ఫింగర్ ఉన్నాయి, రింగ్ పోని. తీసుకోరా బిర్యానీ డేగిసా. ఏటోళ్ళతో పెట్టుకోకు. నీ పేట. వస్తాం బాబు. ఎక్కడికి వస్తారా? మళ్ళీ వస్తారా? దొరకపోరు. అయ్యా, తమరు వచ్చిన కార్యక్రమం పూర్తయింది. కాశీ నుంచి ఆయన తెరవేస్తే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నువ్వు తగిలావు. అసలు మా క్రిమినల్స్ ఎక్కడ బతకమంటారు? మంచిగా బతకాలంటే ఎక్కడైనా బతకచ్చు, కానీ ఇలాగే బతకాలంటే ఎక్కడ అవద్దు. నీతే నాయనా, మోరల్ రా. రాసుకోండి రాసుకోండి. ఏయ్! గోల్డ్